ఓం నారాయణ ఆది నారాయణ. సన్యాసులు ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా? సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప కదయ్యా. మనిషిలో పూర్తిగా వైరాగ్య భావనలు కలిగి ఆధ్యాత్మిక సాధనలో మోక్షం సాధించుటకు సన్యాస మార్గంలో పయనిస్తారు. వాళ్లకు ధర్మాచరణ నిత్య కర్తవ్యం, నిర్భయము, సాత్వికమైన చిత్తశుద్ధి, జ్ఞానయోగంలో స్థిరత, దానము, ఇంద్రియ నిగ్రహము, నిష్కామమైన యజ్ఞము, ఆత్మవిచారము మరియు గురువు వద్ద నేర్చిన ఆధ్యాత్మిక సూత్రాలను మననం చేయటం, తపస్సు, రుజుత్వము, అహింస, సత్యము, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, కొండెములు చెప్పకుండుట, సర్వభూతముల ఎడ దయ, ఇంద్రియ విషయాలపై వ్యామోహము ఉండకుండుట, ధర్మ విరుద్ధమైన కార్యాల పట్ల లజ్జ, చాంచల్యము లేకుండుట, బ్రహ్మ తేజస్సు, ద్వంద్వాల పట్ల సహనము, చెక్కు చెదరని ధైర్యము, శుచి, ద్రోహము మరియు గర్వము లేకుండుట మొదలైన దైవీ సంపద అనే లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే వారు సన్యాస మార్గంలో జీవించటానికి అర్హులవుతారు. అందుకని వారు ప్రతినిత్యము ధర్మచింతనతో లౌకికపరమైన వ్యామోహాలకు దూరంగా దైవజ్ఞానంలో మనస, వాచ, కర్మణ అంటే త్రికరణ శుద్ధితో జీవనయాత్ర కొనసాగించాలి. ఈనాటి సమాజంలో మనుషులు రెండు రకాలుగా ఉంటున్నారు. లోపల ఒక రకంగా, పైకి ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. మనిషి ఉన్నత స్థితికి అంటే ఏదో గొప్ప ధనవంతుడు కావటం కోసం కాదు, ఆధ్యాత్మిక పరంగా ఆత్మ సాక్షాత్కారాన్ని, భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి ప్రవర్తన ముఖ్యము. అందుకే స్వామి ఇలా చెప్పారు. అందువలన మనం మన జీవితాలను చక్కదిద్దుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకొని మనలోని మలిన సంస్కారములను సంస్కరించుకోవాలి. ఇది చేయకుండా భగవంతుని అనుగ్రహం అసాధ్యం. అందుకనే ఈ సూక్తి ద్వారా మనకి గొప్ప సత్యాన్ని బోధించారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ మన కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ బాధ్యత గల వ్యక్తులుగా తయారు చేయాలి. సంసారంలో ఉండే కష్టాలకు కుంగిపోకుండా నిరంతరం స్వామినే తలుచుకుంటూ పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నట్లయితే సంసార జీవితంలో ధర్మ ప్రవర్తనతో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొనవచ్చును. స్వామి భక్తులై ఉండి కేవలం గుడికి వెళ్ళటం, అన్నదానం చేయటం, పారాయణం చేయడం ద్వారా ధర్మాచరణ రాదు. స్వామి జీవితం ద్వారా తెలుసుకున్న సత్యాలను ఆచరించాలి. వారి మాటలను ఆదర్శంగా తీసుకొని ఆచరించాలి. ప్రతి వారిలో మార్పు రావటం కోసమే స్వామి చిన్న చిన్న మాటలలో చక్కని సూక్తులు చెప్పారు. సాటి వారిని కించపరచకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ తరతమ భేదములు లేకుండా మనిషి బ్రతికినంత కాలము ప్రేమ జీవనము, ధర్మజీవనం చేయవలెను. స్వామివారి జీవితం ద్వారా మనం తెలుసుకున్న కర్మసూత్రములు పాటించి 10 మందికి తెలియచెప్పి వారు సూచించిన ధర్మ మార్గంలో నడుచుకోవాలి. ఇలా ఆచరించిన ప్రతి ఒక్కరూ ఆనందమయమైన సంసార జీవితాన్ని గడపవచ్చును. అందుకే స్వామి సన్యాసులు ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా, సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప గదయ్యా అన్నారు. ఈ సత్యం తెలుసుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి కదా. ఓం నారాయణ ఆది నారాయణ. వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యా. బ్రతకటానికి ఏ ఆధారం లేకపోతే, ఏ పని చేయటానికి అవకాశం లేనప్పుడు ధర్మ వడ్డీతో జీవించాలని శాస్త్రం చెబుతుంది. అలాంటిది ఈ రోజుల్లో ధర్మం అనేది మాట రూపంలో వినపడుతోంది, ఆచరణ రూపంలో కనపట్టలేదు. ధర్మ వడ్డీ అసలు ఆచూకీ లేకుండా పోయింది. అంటే అసలు ధర్మ వడ్డీ అనేదే లేకుండా పోయింది. ఈ రోజుల్లో చాలామంది
ఈ వడ్డీ వ్యాపారం ద్వారా బాగా సంపాదిస్తున్నారు. వడ్డీ మీద వడ్డీ కట్టి దౌర్జన్యంగా వసూలు చేస్తూ సమయానికి కట్టకపోతే ఆస్తులను కూడా జప్తు చేస్తూ ఇలా పలు రకాలుగా వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఒక్కసారి పరిశీలించండి. ఆ విధంగా సంపాదించి వాళ్ళు ఎంతవరకు సుఖంగా ఉండగలుగుతున్నారు? ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం, పిల్లల చదువు భవిష్యత్తుపై ఆ పాపపు సొమ్ముతో పాటు సంక్రమించిన కర్మ ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. ధర్మంగా ధనం సంపాదించాలి. వచ్చిన దాంట్లో కొంత భాగం ధర్మ కార్యక్రమాలకు వెచ్చించాలి. ఇలా కాకుండా వచ్చిన డబ్బుతో ఇంకా వ్యాపారాలు చేసి వడ్డీల మీద వడ్డీతో వచ్చే రాబడి కోసం ఆలోచిస్తే మనశ్శాంతి లేకుండా పోతుంది. ధనం మీద వ్యామోహం ఎంత పెరిగితే అంత ప్రమాదం. అందుకే స్వామి పై మాట ద్వారా వడ్డీ విషయంలో కూడా ధర్మంగా ఉండాలయ్యా అన్నారు. ఒకసారి అనికేపల్లి నుండి ఒక భక్తురాలు తన ధాన్యపు గింజలు కాలిపోయినవి అని వస్తే, నువ్వు అన్యాయంగా బదులు ఇచ్చిన ధాన్యంపై అధికంగా నాగు గింజలు అంటే వడ్డీ గింజలు వసూలు చేసిన కారణంగా అలా వసూలు చేసిన ధాన్యం అంతా కాలిపోయింది, నీ అసలు ధాన్యం మిగిలింది, ఇక నుంచి ధర్మంగా ఉండమని బుద్ధి చెప్పి పంపించారు. గ్రామాలలో సమయానికి తిండి గింజలు లేకపోతే ఎవరి దగ్గరైనా బదులు తెచ్చుకొని మళ్ళీ కొంత ధాన్యం కలిపి ఇస్తారు. అలాంటి విషయంలో ధర్మంగా ఉండకపోతే ఆమెకు ఆ విధంగా నష్టం జరిగింది. అన్యాయంగా సంపాదించేది ఏది మిగలదు. ఇది స్వామి భక్తులు ముఖ్యంగా తెలుసుకొని ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక మీదట అయినా ధర్మంగా వ్యవహరించమని స్వామి చెప్పారు. డబ్బు అక్రమంగా సంపాదించి స్వామికి ఖర్చు పెడితే ఆ పాపం పోతుందని కొందరు అనుకుంటారు. అది తప్పు. ఎదుటివారిని పీడించి తీసుకున్న పాపానికి తగిన కర్మను అనుభవించక తప్పదు. అందుకే స్వామి పైవాక్యం ద్వారా మంచిగా జీవించటం ఎలాగో సూచించారు. అది తెలుసుకొని ఆచరించటం మన ధర్మం. లేకపోతే ఆ కర్మ అనుభవించక తప్పదు. ఓం నారాయణ ఆది నారాయణ. పావల దొంగిలిస్తే 10 రూపాయలు నష్టపోతుండలేదా? స్వామి ఈ రోజుల్లో కొంతమంది చేసే ఘరానా మోసాల గురించి ఇలా చెప్పారు. వీళ్ళు దొంగల్లా కనిపించరు. పెద్ద మనుషులనే ముసుగు కప్పుకొని సేవ పేరు చెప్పి గుడిలో లింగాన్ని కూడా స్వాహా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అలాంటి మోసగాళ్లకు ఏం జరుగుతుందో స్వామి పై సూక్తి ద్వారా చెప్పారు. ఎవరైనా భగవంతుడి సొమ్ము 25 పైసలు అంటే పావల తీసుకుంటే 10 రూపాయలు అంటే 1000 పైసలు అంటే 40 రెట్లు నష్టం జరుగుతుందన్నమాట. స్వామి కోసం 1 రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు ఇస్తామని చెప్తున్నా కొంతమంది ధనం మీద వ్యామోహంతో భగవంతుని సేవ అనే పేరు చెప్పి భక్తుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. దేవాలయంలో పనిచేసేవారు, యాత్రా స్థలముల్లో సత్రములు నిర్మించే నిర్వాహకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా మొదలైన వారు ఎవరైనా సరే అక్రమంగా సంపాదించాలని ఆశపడితే వారిది కాని సొమ్ము సొంతంగా వాడుకుంటే అది దొంగతనంతో సమానమే. ఇలా అక్రమంగా సంపాదించే వాళ్ళు రోజురోజుకి పెరిగిపోతున్నారు. దేవుడి సొమ్ము, ప్రజల సొమ్ము, యాత్రికుల సొమ్ము ఏదైనా సరే అక్రమంగా సొంత ఖర్చులకు వాడుకుంటే పైవాడికి లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇదంతా మన చేతులారా మనం చేసుకునే మహాపాపం. ఇది చేసిన వారికి అధోగతి కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు స్వామి చెప్పినట్లు అందుకు తగిన కర్మ అనుభవించక తప్పదు. కాబట్టి స్వామి భక్తులు ఈ విషయం గమనించి నడుచుకోవాలి. ఎవరైనా తెలియక చేస్తున్నట్లయితే ఇక నుంచి అలా చేయకుండా ఆ ధనాన్ని ఆ సేవలకు పూర్తిగా ఉపయోగించండి. మీరు చేసిన సేవకు తగిన ఫలితం లభిస్తుంది. స్వామికి నిస్వార్థంతో ఎవరైతే సేవ చేస్తారో వారికి ఎల్లవేళలా
స్వామి అనుగ్రహం ఉంటుంది. స్వామి భక్తులై ఇలాంటి తప్పులు చేయకూడదని పైవాక్యం ద్వారా స్వామి మంచి ప్రవర్తనతో ఉండమని చెప్పారు. ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న నగ్న సత్యము. అయినా మనం ఏమీ చేయలేకపోతున్నాం. మార్పు అందరిలో రావాలి. ఈ అవినీతి అంతం కావాలి. భక్తి పేరుతో యాత్రలు చేసిన, గుడికి వెళ్ళిన, పారాయణలు స్తోత్రాలు చేసిన, పాపం సొమ్ముకు అలవాటు పడితే దాని కర్మ 40 రెట్లు అధికంగా ఉంటుంది. స్వామి చెప్పిన మాట మనం పాటించటం అతి ముఖ్యమని తెలుసుకొని జీవిద్దామా మరి? ఓం నారాయణ ఆది నారాయణ. ఆశ పోతే అంతా పోతుండ్లా అయ్యా. మనిషి ఆశాజీవి. ఆశల ఊహలతో విహరిస్తూ తాను ఉన్న స్థితిని మర్చిపోయి తనకు మించిన కోరికలు పెట్టుకొని అవి నెరవేరినప్పుడు నిరాశ చెందుతున్నాడు. అందుకే స్వామి ఒక్క మాటలో గొప్ప సత్యాన్ని బోధించారు. అసలు మనిషి ఆశకి కారణం ఈషణత్రయం. ఈషణ అంటే మక్కువ అని అర్థం. దారేషేణ అంటే భార్య మీద మక్కువ, ధనేషేణ ధనం పైన మక్కువ, పుత్రేషేణ బిడ్డల మీద మక్కువ. ఇవే ఈషణత్రయం అంటే. తనకున్న సమయము, శక్తి అంతా వీటి కోసమే వినియోగించటం తగదని స్వామివారి భావం. ఇది తెలుసుకొని ఆశా వ్యామోహాలకు దూరంగా ఉండి భక్తి శ్రద్ధలతో జీవించాలి. మనిషి తాను ఆశతో ఏదో కావాలని ఆరాటపడుతూ చేయకూడని తప్పులు చేసి చివరకు సమస్యలలో చిక్కుకొని తర్వాత భగవంతుని ఆశ్రయిస్తాడు. తీరని ఆశ మనిషి పతనానికి దారితీస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే విధంగా స్వామి చక్కటి నిత్య సత్యాన్ని బోధించారు. ఏ మనిషి అయితే ఆశకు బందీ కాడో అతడు భక్తి మార్గంలో ముందుకు పోగలడు. అందుకోసం గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి. నిరంతర సాధన చేయాలి. వ్యామోహాలను దూరం చేసుకోవాలి. ఇంద్రియాలను, అరిషడ్ వర్గాలను జయించాలి. దేని మీద ఆశ లేకుండా జీవించటం అలవాటు చేసుకోవాలి. నాకు అది కావాలని ఉంది, ఇది కావాలని ఉంది అని తీరని కోరికలు మనసులో పెట్టుకొని కొందరు స్వామి దగ్గరికి వస్తారు. వారి అత్యాశలు నెరవేరేవి కావు. ఏమి చేస్తే తన భక్తులు సుఖంగా ఉండగలరో స్వామికి తెలుసు. అందుకే వారు మనకి ఏది మంచో అదే చేస్తారు. కోరిక నెరవేరకపోతే స్వామిని నిందించి వారి అనుగ్రహానికి దూరం అవుతుంటారు కొందరు. వారిని భక్తి విశ్వాసములతో ప్రార్థిస్తూ ధర్మజీవనం గడిపినట్లయితే వారి అనుగ్రహంతో మనకు కావలసినవన్నీ సమకూరగలవు. లేనిపోని ఆశలకు పోయి జీవితాలను పాడు చేసుకోకుండా స్వామి భక్తులుగా ఉంటే మాయలో చిక్కుకోకుండా స్వామివారి రక్షణతో సుఖజీవనం సాగించవచ్చు. ఇందులో ఉన్న పరమార్థం తెలుసుకుంటే మన జీవితాలు ఆ సద్గురువు చరణాల నుండి ఎప్పటికీ విడిపోవు కదా.